అందరికీ జై భీమ్, జై పులే. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బహుజన్ సమాజ్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా యాటకారి సాయన్న ముదిరాజ్ బిడ్డ, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరికి కూడా పట్టభద్రులు ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారికి, అదేవిధంగా టీచర్స్ యాదగారి సాయన్న ముదిరాజ్ గారులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా పట్టభద్రుల సోదరులందరినీ ఉమ్మడి 4 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరినీ కూడా వేడుకుంటున్నాం. ఇలా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆధిపత్య వర్గాలనే పరిపాలన కొనసాగుతున్నది. అత్యధిక 5% జనాభా లేని వాళ్ళే ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితి. ఇలా నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా నిజామాబాద్ జిల్లాలో లేనటువంటి పరిస్థితి ఉన్నది. పట్టభద్రులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పట్టభద్రులు ఆలోచన చేయాలి. ఇలాంటి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా కూడా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు. కాబట్టి మనం ఆలోచించాలి. మైనార్టీ శాఖకు యొక్క 3 పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి ఒక మైనార్టీ ఎమ్మెల్యే కూడా లేదంటే మనం చాలా బాధాకరమైన విషయం. మైనార్టీ పట్టభద్రులు కూడా ఆలోచన చేయాలి. ఇప్పటికి కూడా సంవత్సరం అయినా కూడా ఒక మైనార్టీకి మరొక మంత్రి మినిస్టర్ పరిస్థితి లేదు. ఒక మంచి పోస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆలోచన చేయాలి. ఇలా నిజామాబాద్ జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్యే లేరు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో అదేవిధంగా మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇద్దరిద్దరు బీసీలు మాత్రమే ఉండడం జరిగింది. 42 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గాల పరిధిలో కేవలం 7 మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 160% పైగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి మన బీసీల పరిస్థితి చూసుకున్నట్లయితే చట్టసభలో లేనటువంటి పరిస్థితి. పట్టభద్రులారా, ఇలా మనం ఆలోచన చేయాలి. ఇలా మనము డిగ్రీ పొంది పట్టభద్రులని ఆలోచించకపోతే పేద వర్గాలు ఇలా నిరక్షరాస్యులు ఏ విధంగా ఆలోచిస్తారు? మనం ఆలోచించాలి. ఇలా అధికారం ఉంటేనే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్తున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆ పొలిటికల్ పవర్ ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళ నిరుద్యోగ సమస్యల కోసం ఆలోచించినటువంటి బిడ్డ ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారు. మన మండలిలో ఉన్నట్లయితే మన నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడతారు. ఇలా కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే 5% జనాభా లేనటువంటి ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఒక బడా వ్యాపార రేఖకు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ చూసుకున్నట్లయితే అదే ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి వ్యక్తికి టికెట్ కేటాయించారు. ఇలా బీజేపీ పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకువచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీలు అయినటువంటి నిరుద్యోగులకు వారి పాలిట అవకాశంగా మారింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ తోని పట్టభద్రులు పొందినటువంటి నిరుద్యోగులు ఇలా ఎంత పూర్తి స్థాయిలో నష్టం పొందుతారు. కాబట్టి బీజేపీ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ తోని నిరుద్యోగులకు ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించాలి. కాబట్టి అన్ని వర్గాలకు తల్లి లాంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అటువంటి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు యాదగారి సాయన్న ముదిరాజ్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా ఈ యొక్క ఆధిపత్య వర్గాల పార్టీలకు చెందినటువంటి నాయకులు పట్టభద్రుల ప్రలోభాలకు గురి చేస్తారు. మోసం మన తాత్కాలిక ఆనందాలకు ప్రలోభాలకు గురి చేస్తారు. మనం ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా బహుజన వర్గాల బిడ్డలను మనం గెలిపించుకోవాలి. ఇలా బీసీ మేధావులు కానీ, ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి మేధావులు కానీ, పట్టభద్రులు కానీ అన్ని సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఆలోచన చేయాలి. 5% జనాభా లేని వర్గాలు ఆధిపత్య వర్గాలు గద్ద మీద కూకుంటున్నాయి. ఇలా పవర్ లేకపోవడం వల్లనే ఇలా నిరుద్యోగులు నిరక్షరాస్యులుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలా భూమిలో కానీ, సంపదలో కానీ, అధికారంలో కానీ 5% జనాభా లేని ఆధిపత్య వర్గాలే ఉన్నాయి. మన పేద వర్గాలను ఇలా పవర్ లో ఉంటే తప్ప అందరికి సమానమైన మాట రాదని తెలియజేసుకుంటూ, నిరుద్యోగ సోదరుల నీ దగ్గర నుంచి మేల్కొనాలి. ఇలా మనం మేల్కొని నిరుద్యోగుల బిడ్డ పేద వర్గాల బిడ్డ అయినటువంటి ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్, జై పులే, జై భారత్, జై బిఎస్.